హలో ఫ్రెండ్స్, మనం పద్మపురాణంలో భాగంగా పులస్త్య మహర్షి భీష్మాచార్యులు వారికి చెప్పినటువంటి సృష్టి క్రమం, పృథువు, సుకన్యాచమల వృత్తాంతం గురించి తెలుసుకుందాం. రోమహర్షణుడు వ్యాసుని వద్ద నుండి పురాణాలను తెలుసుకొని వాటిని మునులకు చెబుతూ వాటిలోని విశేషాలను లోకానికి అందజేస్తూ ఉంటాడు. రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవుడు. రోమహర్షణుడు ఉగ్రశ్రవణుడికి పురాణాలన్నింటినీ తెలిపాడు. అతడు ఉగ్రశ్రవుడికి నైమిషారణ్యం వెళ్ళు, అక్కడ మునులందరినీ కలుసుకోవచ్చు అని చెప్పాడు. ఉగ్రశ్రవుడు నైమిషారణ్యం విశిష్టత ఏమిటి అని అడిగాడు. రోమహర్షణుడు అతడికి నైమిషారణ్యం ఏర్పడిన విధం తెలిపాడు. ఒకసారి మునులందరూ మహావిష్ణువును ప్రార్థించి, దేవా, మేము నిరాటంకంగా యజ్ఞయాగాదులు నిర్వహించుకొనుటకు తగిన ప్రదేశాన్ని సూచించండి అని అడిగారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని విసిరి మునులతో, మునులారా, మీరందరూ ఈ చక్రం వెనుక వెళ్ళండి. ఈ చక్రం దొర్లుతూ ఎక్కడ పడిపోతుందో ఆ ప్రదేశమే మీకు కావలసిన ప్రదేశం అన్నాడు. ఆ చక్రం అనేక చుట్లు తిరిగి చివరకు గంగావర్తం అనే ప్రాంతంలో పడిపోయింది. చుట్టూ లేదా కైవారమును సంస్కృతంలో నేమి అంటారు. అప్పటి నుండి ఆ ప్రదేశం నైమిష అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అని చెప్పి రోమహర్షణుడు సుతుడుగా పేరు పొందినటువంటి తన కుమారునికి నైమిషారణ్యం పంపాడు. మనకి ఉగ్రశ్రవుణ్ణి సూత మహర్షి అని కూడా అంటారనమాట. సూతుడు నైమిషారణ్యంకి వెళ్ళిన ఉగ్రశ్రవుణ్ణి అక్కడ ఉన్న మునులు ఆదరంగా ఆహ్వానించారు. విశ్రాంతి సమయంలో వారంతా ఉగ్రశ్రవుణ్ణి పద్మపురాణం తెలపమని అడిగారు. సూతుడు వారికి పద్మపురాణంలోని వృత్తాంతాలను తెలిపాడు. భీష్ముడు గంగాద్వార్లో తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ పులుస్తుడిని భీష్ముని వద్దకు వెళ్ళి తన ఆశీస్సుల్ని అందజేయమన్నాడు. పులుస్తుడు భీష్ముని వద్దకు వెళ్ళి, భీష్మా, నీ తపస్సుకు బ్రహ్మ మెచ్చుకున్నాడు, ఆయన నీకు కావలసిన వరం ఇమ్మన్నాడు అని చెప్పాడు. భీష్ముడు పులుస్తుణ్ణి కలుసుకున్నందుకు సంతోషించాడు. అతడు పులుస్తుణ్ణి బ్రహ్మ చేసిన సృష్టి క్రమాన్ని వివరించమన్నాడు. పులుస్తుడు బ్రహ్మ సృష్టిని వివరించాడు. విశ్వానికి మూలాధారం అవ్యక్తం. అవ్యక్తం నిత్యం, సత్యం, సత్తు, అసత్తు అను వాటిచే ఏర్పడింది. అది నాశనం లేనిది, ఆధారం లేనిది. ఈ అవ్యక్తం నుండి 3 గుణాలు ఉత్పన్నమయ్యాయి. అవి వైకారికం, తైజేసం, అహంకారం. అహంకారం నుండి తామసాహంకారం ఏర్పడింది. దాని నుండి శబ్దం కలిగినది. దాని నుండి గాలి పుట్టింది. ఇది ఒక రూపాన్ని కలిగింది. రూపం నుండి తేజస్సు ఏర్పడింది. తేజస్సు రసరూపమును పొందింది. దాని నుండి నీరు ఏర్పడింది. నీరు గంధమును ఏర్పరిచింది. దీని వలన భూమి పుట్టింది. వైకారికం నుండి మనస్సు ఏర్పడింది. తైజసం నుండి వాక్పాని పాద పాయు ఉపస్థులు అను కర్మేంద్రియాలు, కనులు, చెవులు, నోరు, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. పంచభూతాల వలన ఒక అండం ఏర్పడింది. అది నీటి మధ్యలో ఒక బుడగ వలె పెరుగుతున్నది. ఈ అండం నుండి స్థూల, సూక్ష్మ రూపాలు, భూమి, సముద్రం మొదలైనవి వాటిని అవయవాలుగా కల ఆది పురుషుడు బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ కాలమానం ప్రకారం బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నది.
15 నిమిషాలు ఒక కాష్టం, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక క్షణం, 6 క్షణాలు ఒక ఘటిక, 2 ఘటికలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక రోజు అనగా ఒక అహోరాత్రం, 15 రోజులు ఒక పక్షం, 2 పక్షాలు కలిసి ఒక నెల, 2 నెలలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనం, 2 ఆయనాలు ఒక సంవత్సరం. మానవుల సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు, మానవుల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాత్రి. దేవమాన ప్రకారం 12 సంవత్సరాల కాలం దేవతాయుగం అనబడుతుంది. ఈ దేవతాయుగంలో 4000 సంవత్సరాలు కృతయుగం, 3000 సంవత్సరాలు త్రేతాయుగం, 2000 సంవత్సరాలు ద్వాపరయుగం, 1000 సంవత్సరాలు కలియుగం జరుగుతాయి. కృతయుగం సంధి 800 సంవత్సరాలు, త్రేతాయుగ సంధి 600 సంవత్సరాలు, ద్వాపరయుగ సంధి 400 సంవత్సరాలు, కలియుగ సంధి 200 సంవత్సరాలు కలిగి ఉంటుంది. ఈ సంవత్సరాలన్నీ కలిసి 12,000 సంవత్సరాలు ఒక దేవతాయుగం అవుతుంది. 71 దేవతాయుగాలు కలిసి ఒక మన్వంతరం అవుతుంది. బ్రహ్మ పగటి కాలంలో 14 మన్వంతరాలు జరుగుతాయి. ప్రతి మన్వంతరంలోనూ దేవతలు, ఇంద్రుడు, సప్త ఋషులు మొదలైన వారు జన్మిస్తూ ఉంటారు. బ్రహ్మదేవునికి రాత్రి సమయం కూడా ఇంతే కాల పరిమాణంలో ఉంటుంది. ఈ విధమైన బ్రహ్మ కాలమానం ప్రకారం 265 రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. ఈ విధంగా ఏర్పడిన 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయ కాలం. బ్రహ్మ యొక్క ఒక రోజును కల్పం అంటారు. ప్రస్తుతం జరుగుతున్నది మనకి వరాహ కల్పం. బ్రహ్మకు రాత్రి సమయం అంటే ప్రళయకాలం అని అర్థం. ప్రళయం వచ్చినప్పుడు భూలోకం, బుహుర్లోకం, స్వర్గలోకాలు నీటిలో మునిగిపోతాయి. ముహుర్లోకంలోని వారు జనలోకానికి వెళ్తారు. ఈ ప్రళయంను దినప్రళయమని, నైమిత్తిక ప్రళయమని అంటారు. రాత్రి సమయం గడిచి మరలా పగటి సమయం రాగానే బ్రహ్మ మేల్కొని మరలా సృష్టిని ప్రారంభిస్తాడు. పరబ్రహ్మ స్వరూపుని వలన జ్ఞానంతో కూడిన చీకటి పుట్టింది. 5 పర్వతాలతో కూడిన అవిద్య జన్మించింది. దీనినే మాయ అంటారు. దీని వలన మహత్సర్గ, భూతసర్గ, త్వాక్కు అను 3 ఇంద్రియ సర్గములు పుట్టాయి. బ్రహ్మదేవి ఆలోచనల నుండి స్థావరం, జంగమం, తిర్యక్ సర్గం, దేవసర్గం, వాక్సర్గం అను 5 సర్గలు పుట్టాయి. ఈ 5 సర్గలను వైకారి సర్గలు అంటారు. ప్రకృతి నుండి జన్మించిన 3 ఇంద్రియ సర్గములు ఈ 5 వైకారి సర్గములు కలిపి కాక కౌమోర సర్గము జన్మించింది. ఈ విధంగా బ్రహ్మదేవుని సృష్టి 9 రకాలుగా ఉన్నది. రాత్రి, పగలు, పితృదేవతలు, గంధర్వులు, అప్సరసులు, పశువులు, పక్షులు, జంతువులు, ఔషధాలు, లతలు, చరాచర భూత జాలంను సృష్టించను. తరువాత వేదములు, స్థావరం, జంగమం, తిర్యక్ సర్గం, దేవసర్గం మొదలైనవన్నీ ఏర్పడినవి. బ్రహ్మ ముందుగా మరీచి, భృగువు, అంగీరసుడు, పులుస్తుడు, పులూహుడు, క్రతువు, చక్షుడు, అత్రి, వశిష్ఠుడు అని 9 మందిని తన మానస పుత్రులుగా సృష్టించారు. వారందరూ వివాహాలు చేసుకొని తమ తమ వంశాలను వృద్ధి చేసి ఆదిత్యులు, దేవతలు, దానవులు, రాక్షసులు, నాగులు, గోవులు, చెట్లు, యక్షులు, పక్షులు, దైత్యులు మొదలైన అనేక రకాల జాతులను ఏర్పరిచారు అని సృష్టి క్రమాన్ని తెలియజేశారు. పులుస్తుడు భీష్మునికి స్వయంభూ మనువు వంశం గురించి వివరించాడు. భీష్మ, స్వయంభూ మనువు పుత్రుడైన ఉత్తానపాదునికి సునీతి, సురుచి అనే 2 భార్యలు ఉన్నారు. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అనే కుమారులు కర్లు. ఒకసారి ధ్రువుడు తండ్రి తొడపైన కూర్చోబోతే పినతల్లి సురుచి అతన్ని ఆపి నీకా అర్హత లేదన్నది. అప్పుడు ధ్రువుడు తల్లి అయినటువంటి సునీతి సలహాతో విష్ణువు గురించి తపస్సు చేసి ఆకాశంలో సుస్థిర స్థానం పొందాడు. ఉత్తముడు తర్వాత మనువయ్యాడు అని పులుస్తుడు భీష్మునికి 14 మన్వంతరాలు తెలిపాడు. మొదటి మనువు స్వయంభూ మనువు,
రెండవ వాడు స్వారోచిషుడు, మూడవ మనువు పేరు ఔత్తముడు, నాలుగవ మనువు పేరు తామసుడు, ఐదవ మనువు పేరు రైవతుడు, ఆరవ మనువు చాక్షుషుడు, ఏడవ మనువు అనగా ప్రస్తుత మనువు పేరు వైవస్వతుడు, ఎనిమిదవ మనువు పేరు సావర్ణి, తొమ్మిదవ మనువు పేరు మేరు సావర్ణి లేక దక్ష సావర్ణి, పదవ మనువు ధర్మ సావర్ణి, 11వ మనువు భావ సావర్ణి లేదా రుద్ర సావర్ణి, 12వ మనువు రీత సావర్ణి, 13వ మనువు రౌచ్యుడు, 14వ మనువు పేరు బౌత్యుడు. పులుస్తుడు భీష్మునితో భూమికి పృథ్వీ అని పేరు వచ్చేటికి కారణమైన పృథువు గురించి చెప్తాను అని పృథువు వృత్తాంతాన్ని తెలిపాడు. ధ్రువుని వంశంలో వాడు అంగుడు. అంగుడు మృత్యువు కుమార్తె అయినటువంటి సునిధిని వివాహం చేసుకున్నాడు. అంగుడికి సునిధికి ఒక కుమారుడు కలిగాడు. అతడే వేణుడు. వేణుడు చిన్నతనం నుంచి తాతయ్య వద్ద అనగా మృత్యువు వద్ద పెరిగాడు. దానివలన అతనికి మృత్యువు యొక్క గుణాలు అలవడ్డాయి. అంగుడు తర్వాత వేణుడు రాజయ్యాడు. అతడు దేవతల విరోధిగా మారాడు. యజ్ఞ యాగాదులను తన రాజ్యంలో చేయుటకు వీలు లేదని ఆజ్ఞాపించాడు. దైవ పూజలను నిషేధించాడు. తన రాజ్యంలో ఉన్న వారందరూ తననే పూజించాలని ఆదేశించాడు వేణుడు. తన ఆజ్ఞలు మీరిన వారిని కఠినంగా శిక్షించసాగాడు. ఋషులు అతన్ని సన్మార్గంలో పెట్టించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రజల బాధలను నివారించుటకు ఋషులు వేణుణ్ణి శపించి నశింపజేశారు. వేణుడికి సంతానం లేదు. రాజు లేకపోతే రాజ్యం అరాచకమైపోతుంది కాబట్టి వేణుడు చనిపోయాక ఋషులు వేణుడి శరీరాన్ని ముద్దగా చేయడం ప్రారంభించారు. అందులో నుంచి వారసుడు పుట్టాలని వారి ఆకాంక్ష. ముద్దగా పిసుకుతున్నప్పుడు ఆ ముద్దలో నుంచి మొదటగా ఆవిర్భవించింది ఒక మరుగుజ్జువాడు. అతడు నల్లగా వికారంగా ఉన్నాడు. వేణుల్లోని ఉన్న దుష్టత్వం అంతా మరగుజ్జులో ప్రవేశించింది. ఇక వేణుల్లో దుష్టత్వం అనేది మిగలకుండా పోయింది. ఇంకా వేణుడి కుడి చేతిని మర్దించగా దాని నుంచి ఒక అందమైన పుత్రుడు పుట్టాడు. అతడు యవ్వనవంతుడు, ధనుర్బాణాలు ధరించి గదాధారుడై ఉన్నాడు. అతడు కవచం కూడా ధరించి ఉన్నాడు. ఎంతో శ్రమించి పుట్టించినవాడు కాబట్టి అతడికి పృథు అని పేరు వచ్చింది. ఋషులు పృథుని రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. పృథు రాజుగా సింహాసనం అధిష్ఠించిన నాటికే రాజ్యంలో కరువు విలవతాండవం చేస్తున్నది. నదులు ఎండి పంటలు పండక ప్రజలు ఆకలితో అల్లాడసాగారు. తన రాజ్యంలోని ప్రజలకు కడుపు నిండుగా ఆహారాన్ని అందించని భూమిపై పృథుకు చాలా కోపం వచ్చింది. భూమిని సంహరించడానికి ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు వేయబోయాడు. అప్పుడు భూమి భయపడి ఆవు రూపంలో పరిగెత్తింది. పృథువు దాని వెంట పడ్డాడు. ఆవు రూపంలో ఉన్న భూమి పరిగెత్తి కొంతకాలానికి అలిసిపోయి తరువాత పృథును శరణు వేడింది. గోరూపంలో ఉన్న భూమి రాజుతో, రాజా, నీవు నన్ను సంహరించటం వలన జరిగే నష్టము తెలుసుకోలేకపోతున్నావు. నేను చనిపోతే నీ ప్రజలు నివసించడానికి స్థలం ఉండదు. నీ రాజ్యంలోని ప్రజలకు ఆహారం కావాలంటే నా నుండి కావాల్సినంత పాలను పిండుకో, దానివలన నీ ప్రజలకు కావాల్సినంత ఆహారం లభిస్తుంది అని చెప్పి వ్యవసాయం చేసే విధం కూడా వివరించింది. అప్పుడు పృథు భూమి సలహాలు పాటించి అత్యధిక పంటలను పండించడం ద్వారా తన రాజ్యాన్ని సుభిక్షం చేశాడు. పృథు మూలాన సస్యశ్యామలమైంది కాబట్టి భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. బీదరికం, రోగం, నేరాలనేవి పృథువు పాలనలో లేవు. అందరూ సన్మార్గులుగా ఉన్నారు. భీష్ముడు, పులుస్తుని మహర్షి ఈ పృథ్వీని అనేక మంది ప్రసిద్ధమైన రాజులు పరిపాలించారు కదా, వారి వంశానుక్రమాన్ని తెలపండి అని అడిగాడు. పులుస్తుడు భీష్మునికి సూర్యవంశరాజులు, చంద్రవంశరాజుల గురించి తెలిపి మనువు యొక్క మరొక కుమారుడు శర్యాతి తన కుమార్తె వలన ప్రసిద్ధుడయ్యాడు అన్నాడు. భీష్ముడు శర్యాతి కుమార్తె ఎవరు, ఆమె వృత్తాంతం చెప్పమని అడిగాడు. పులుస్తుడు సుకన్య వృత్తాంతం తెలిపాడు. శర్యాతి కుమార్తె సుకన్య
గొప్ప సౌందర్యవతి. ఒకసారి శర్యాతి భార్య పిల్లలతో రాజధానికి దగ్గరగా ఉన్న మానస సరోవరం వెళ్ళాడు. ఆ సరోవరం దగ్గర ఒక్క చక్కని వనం ఉంది. అక్కడ భృగు మహర్షి కుమారుడైనటువంటి చవనుడు చాలా కాలం తపస్సు చేస్తున్నాడు. ఆ ముని మీదకు చలిచీమలు పుట్ట చేరింది. చవన మహర్షి చుట్టూ పుట్ట చేరడం వలన ఆయన మట్టి ముద్ద వలె కనిపిస్తున్నాడు. సుకన్య వనంలో తిరుగుతూ ఈ పుట్ట వద్దకు వచ్చింది. చవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండి కేవలం అతని 2 కళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. సుకన్య ముని 2 కళ్ళను చూసి వాటిని మినుగురు పురుగులు అనుకున్నది. వాటిని పుల్లతో తీయడానికి ప్రయత్నించింది. దీనిని గమనించిన చవనుడు, నేను లోపల తపస్సు చేసుకుంటున్నాను, పుల్లతో పొడవద్దు అని చెప్పాడు. అయినా ఆ మాటలు వినక సుకన్య పుల్లతో అతని కన్నులు పొడిచింది. చవన మహర్షికి కళ్ళుపోయాయి. అతడు కోపించి రాజుకి అతని పరివారానికి మలమూత్రాలను బంధింపజేశాడు. రాజుకు మలమూత్రాలు బంధించడం వలన ఇబ్బంది కలిగింది. సుకన్య వచ్చి తాను వనంలో చేసిన పనిని చెప్పింది. అప్పుడు జరిగిన విషయం గ్రహించి శర్యాతి మహారాజు వనానికి వచ్చి చవన మహర్షిని తన కూతురు చేసిన తప్పుకు క్షమించమన్నాడు. కానీ చవన మహర్షి, రాజా, నీ కుమార్తె వలన నా 2 కళ్ళు పోయాయి. దానివలన నా తపస్సుకు కావలసిన వాటిని నేను సేకరించుకోలేను, నా పనులు నేను చేసుకోలేను. దానికోసం నాకు తోడునేడుగా ఉండే వ్యక్తి కావాలి. కనుక నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయి అన్నాడు. శర్యాతి అందమైన తన పుత్రికను ఒక అంధుడికి ముసలివాడి అయినటువంటి మునికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు. సుకన్య తండ్రిని ఒప్పించి చవన మహర్షిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత శర్యాతి అల్లుడైన చవనునికి ధన కనక వస్తు వాహనాలు సమర్పించాడు. కానీ చవన మహర్షి వాటిని సున్నితంగా తిరస్కరించి సుకన్యయే తనకు అత్యంత విలువైన బహుమతి అన్నాడు. సుకన్య కూడా నార చీరలు కట్టుకొని చవనముని ఆశ్రమానికి బయలుదేరింది. సుకన్య తన భర్త అయిన చవనునికి అన్ని రకాల ఉపచర్యలు చేస్తూ అతనికి ఏ లోటు జరగకుండా చూస్తున్నది. ప్రతిరోజు వలనే ఒకరోజు సుకన్య నదికి వెళ్ళి స్నానం చేసి తడి బట్టలతో మంచినీరు తీసుకొని వస్తుంది. అశ్విని దేవతలు ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధులై ఆమెతో పరిచయం చేసుకున్నారు. సుకన్య తాను చవన మహర్షి భార్యనని చెప్పింది. వారు సుకన్యతో, నవయవ్వన సుందరివి, నీవు ఒక అంధుడితో ఆకులు అలములు తింటూ ఈ అడవిలో ఉండి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. నీవు అంగీకరిస్తే నీవు రాజభోగాలతో జీవించవచ్చు అని ఆమెలో ఆశలు రేకించబోయారు. కానీ సుకన్య పతివ్రత ధర్మాలు తెలిసిన స్త్రీ. ఆమె వారితో, అశ్విని దేవతలారా, మీరు సాక్షాత్తు సూర్యభగవాని పుత్రులు, మీరు ఈ విధంగా మాట్లాడకూడదు. ధర్మాలు మీకు తెలియవా? తెలిసి ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదు. మీరు వెంటనే వెళ్ళిపోండి, లేదా నేను శపిస్తాను అని హెచ్చరించింది. అశ్విని దేవతలు భయపడ్డారు. తెలివిగా తమ తప్పును సరిచేసుకోవాలనుకున్నారు. వారు సుకన్యతో, సాధ్వీమని, మా పరీక్షలో నీవు గెలిచావు. మేము నీ భర్తను మా వలె అందమైన యువకునిగా మారుస్తాము. నీవు మా ముగ్గురిలో నీ భర్త ఎవరో గుర్తుబట్టి నీ పాతివృత్యాన్ని లోకానికి చాటు అన్నారు. సుకన్య ఈ విషయం చవన మహర్షికి చెప్పింది. ఆయన అంగీకరించమంటాడు. అశ్విని దేవతలు చవన మహర్షితో సహా నదిలో మునిగారు. ఒకే రూపురేఖలతో 3 యువకులు నది నుండి బయటకు వచ్చారు. సుకన్య వారిలో తన భర్త ఎవరో అర్థం కాలేదు. ఆమె దేవిని ప్రార్థించి తన భర్తను గుర్తించింది. అశ్విని దేవతలు చవన మహర్షి దంపతులకు నమస్కరించి వారి లోకాలకు వెళ్ళబోయారు. చవన మహర్షి వారిని వరం కోరుకోమన్నాడు. వారు తాము దేవతలైనప్పటికీ యజ్ఞయాగాదుల్లో సోమరసాన్ని ఇంద్రుడు ఇవ్వడం లేదు, అది మాకు బాధగా ఉంది అని అన్నారు. వారికి సోమరసం ఇచ్చే ఏర్పాట్లు చేస్తానన్నాడు చవన మహర్షి. అశ్విని దేవతలు సంతోషంగా వారి లోకానికి వెళ్ళారు. శర్యాతి దంపతులు అడవిలో సుకన్య ఎలా ఉందో చూడాలని చవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ సుకన్య ఒక నవయువకుడితో ఉండడం చూసి ఆమెను అనుమానించారు.
సుకన్య వారికి జరిగిన విషయం చెప్పి ఆ యువకుడే చవన ముని అని చెప్పింది. శర్యాతి దంపతులు సంతోషించారు. చవనుడు శర్యాతిని యాగం చేయమంటారు. శర్యాతి యాగాన్ని చేస్తాడు. ఆ యాగానికి అందరితో పాటు అశ్విని దేవతలు కూడా వస్తారు. ఇంద్రునికి అశ్విని దేవతలు రావడం ఇష్టం లేదు. అదే విషయాన్ని చవనుడితో చెప్తాడు. చవనుడు అశ్విని దేవతలకు సోమరసం భాగం ఇవ్వమని ఇంద్రునితో చెప్తాడు. ఇంద్రుడు వినడు. చవనుడు ఇంద్రుడితో ఎన్ని రకాలుగా చెప్పినా ఇంద్రుని అభిప్రాయంలో మార్పు రాలేదు. చివరకు చవన మహర్షే అశ్విని దేవతలకు తాను సోమరసం ఇస్తానన్నాడు. ఇంద్రుడు కోపించి చవనుడిపై వజ్రాయుధం ప్రయోగించాడు. చవన మహర్షి దానిని తీక్షణంగా చూసేసరికి ముందుగా వస్తున్న వజ్రాయుధం అలా గాలిలో ఆగిపోయింది. తర్వాత చవన మహర్షి యజ్ఞకుండం నుండి మధుడు అనే కృత్యుణ్ణి సృష్టించాడు. అతడి భయంకర రూపం చూసి అందరూ భయపడ్డారు. మధుడు వజ్రాయుధాన్ని నోటితో పట్టుకొని ఇంద్రుని పైకి వచ్చాడు. ఇంద్రుడు భయపడి పారిపోయి బ్రహ్మను శరణు కోరాడు. బ్రహ్మ చవన్ని వేడుకోమన్నాడు. ఇంద్రుడు చవన మహర్షి పాదాలపై పడి రక్షించమన్నాడు. చవనుడు మధుడిని ముక్కలు చేసి వ్యసనపరులకు, మద్యపానం సేవించే వారికి, అహంకారులకు ఆశ్రయించమన్నాడు. తరువాత అశ్విని దేవతలకు సోమరసాన్ని ఇప్పించాడు అని చెప్పి పులుస్త మహర్షి మనకి భీష్మాచార్యుల వారికి సృష్టి క్రమం, పృథువు, తర్వాత సుకన్యా చవనుల వృత్తాంతాల గురించి తెలియజేశారు. ఇది మనకి పద్మపురాణంలో భాగం అన్నమాట. ఈ విషయాలను మనకి ఉగ్రశ్రవుడు, రోమహర్షణుడు కుమారుడైనటువంటి ఉగ్రశ్రవుడు మన సూత మహర్షి నైమిషారణ్యంలో మునులందరికీ చెప్తూ ఉన్నారన్నమాట. మనకి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి బ్రహ్మ మానసపుత్రులు క్వశ్చన్లోనే ఉంది. పుత్రులు సచీదేవి, అరుంధతి, యశోద వీళ్ళందరూ పుత్రులు కాబట్టి ఆప్షన్స్ ఇవన్నీ ఎలిమినేట్ అయిపోయి ఇది ఒకటే మిగులుతుంది. మనువు, శతరూపుడు మనం చూసాం కదా, బ్రహ్మ మానసపుత్రులు. తర్వాత మనకి క్వశ్చన్ 6 ప్రజాపతులు అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చారు. బ్రహ్మదేవుని మానసపుత్రునిగా జన్మించిన పులుస్త మహర్షి ఉన్నారు కదా మనకి. ఇప్పుడు మనకి పద్మపురాణం ఈ పులుస్త మహర్షే చెప్తారు భీష్మాచార్యుల వారికి. సో ఎన్నో ప్రజాపతి అని అడిగారు. ఇవి మనకి వేరువేరుగా ఉంటాయన్నమాట పురాణాల్లో, ఇతిహాసాల్లో. అందుకని ఈ క్వశ్చన్ని డిలీట్ చేసేసారు. సో మనకి ఇలా పురాణాల్లో వీళ్ళందరూ ప్రజాపతులు అంటారు. మనకి పులుస్త మహర్షి కూడా ఒక ప్రజాపతి అనమాట. ఇది మనకి ప్రజాపతులు అనేవాళ్ళు అంటే సంఖ్యలో కానీ పేర్లలో కానీ మనకి వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా ఉంటుంది, ఇతిహాసాల్లో కూడా వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. తర్వాత మనకి నైమిషారణ్యం ఏ నది ఒడ్డున ఉంటుందంటే గోమతి నది ఒడ్డున ఉంటుంది. ఈ నైమిషారణ్యంలోనే మనకి ఉగ్రశ్రవుడు సూత మహర్షి మనకి మునులందరికీ పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్తూ ఉంటారనమాట. మనకి ఇక్కడ వేన మహారాజు ఉన్నారు కదా, వేన మహారాజు తండ్రి ఎవరు మనం చూసాం కదా, అంగుడు యొక్క కుమారుడు వేన మహారాజు. వేన మహారాజు యొక్క కుమారుడే మన పృథు మహారాజు. పృథువు మనకి భూదేవిని ఆవు రూపంలో మనకి చూసాం కదా, ఆవు రూపంలో మనకి వ్యవసాయం ఎలా చేయాలి అని మొత్తం నేర్చుకొని సుభిక్షంగా చేశారు భూమిని. అందుకే భూమిని పృథ్వీ అంటారు పృథు మహారాజు పేరుతో. తర్వాత మనకి ధ్రువుని తండ్రి ఎవరంటే ఉత్తానపాదుడు. తల్లిగారు వచ్చి సునీతి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.